రైట్, జిల్లాల పునర్విభజన పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకులు పాయల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, మానవతారాయ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు జిల్లాల పునర్విభజన ఇంత అర్జెంటుగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంతా పాలన బాగానే ఉంది కదా, సవ్యంగానే సాగుతోంది కదా, ఎక్కడికక్కడికి అంత శాస్త్రీయంగా చేసినటువంటి ఈ విభజనను ఎందుకు మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? ఏంటి దీని వెనక ఉన్నటువంటిది? కేవలం పొలిటికల్ వెండట్టా అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కావాలంటే గ్రడ్జ్ ఉంటే నా పైన తీసుకోండి, అంతేగాని మా సిద్దిపేట జిల్లాని మాత్రం, ఆ ప్రజల్ని మాత్రం శిక్షించొద్దు అని హరీష్ రావు చెప్తున్నారు. మ్యూట్లో ఉన్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి తన అదృష్ట సంఖ్య 6, ఆ అదృష్ట సంఖ్య 6 కావాలంటే 3 3 ప్లస్ 3 3 = 6 కావాలని చెప్పేసి దాన్ని మరి ఆ విధంగా 33 జిల్లాలు చేయటం జరిగింది. తన అదృష్టమేమో కానీ పరిపాలనా పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. ఇప్పుడు వరంగల్ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని 2 జిల్లాలుగా విభజించారు. అక్కడ పరిపాలన, 2 పోలీస్ కమిషనరేట్లు, 2 కలెక్టర్లు, పరిపాలనా పరమైనటువంటి అనేక ఇబ్బందులు ప్రజల నుంచి అక్కడ డిమాండ్ ఉంది. అదేవిధంగా హుస్నాబాద్ వచ్చి సిద్దిపేటలో నియోజకవర్గం, సిద్దిపేటలో, కరీంనగర్లో, హన్మకొండలో, అంటే 3 జిల్లాల పరిధిలో ఉంది. మరి ప్రజలు అంటే 3 కలెక్టర్ల అనుమతులు తీసుకొని ఏదన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే ధర్నా 50 రోజులుగా ఆ హుస్నాబాద్లో మమ్మల్ని కరీంనగర్లో కలపండి, పాత కరీంనగర్లో కలపండి అని చెప్పి అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి అసలు వాస్తవంగా ఎన్ని జిల్లాలు ఉండాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకి మొత్తం కలిపితే మనకు 10, వాళ్ళకి 13, 23 జిల్లాలు ఉండే అప్పుడు. కానీ మనం ఏం చేసుకున్నాం? అదృష్ట సంఖ్య కోసం జిల్లాల యొక్క నైసర్గిక స్వరూపాలని తారుమారు చేసి చూడటానికి చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ పరిపాలనా పరంగా 2 నియోజకవర్గాలు కలిపి 1 జిల్లా, ఇది ఎక్కడ అసలు విచిత్రమో అర్థం కాని. ఆ రోజు కూడా మేము మొత్తుకున్నాం ప్రతిపక్షంగా, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా, ఒక పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, అది శాస్త్రీయబద్ధం. ఆ విధంగా చేయటం వల్ల కూడా జిల్లా యొక్క స్వరూపం కానీ, నైసర్గిక స్వరూపం కానీ మంచిగా అద్భుతంగా ఉంటుంది, పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాలతో పాటు ఏం చేశారు? జోనల్ వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో తిప్పి కొడితే 6 జోన్లు ఉన్నాయి మనకి. మన తెలంగాణలో 5, 6 జోన్లు. కానీ ఈ జోనల్ వ్యవస్థలో తీసుకొచ్చేసి భద్రాద్రి జోన్ అని, బాసర జోన్ అని, రకరకాల 7 మల్టీ జోన్లు అని చెప్పేసి చెప్పడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? హైదరాబాదు మా జోనురా, హైదరాబాదు మాదిరా, పెద్దవాడ మీదిరా, ఫ్రీ జోనురా అని ఆ రోజు వాళ్ళంటే కాదు ఇది మా జోను అని మనం ఉద్యమాలు చేసి తెలంగాణ వచ్చింది అక్కడ. ఇలా హైదరాబాద్ లో కరీంనగర్ బిడ్డలు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, ఖమ్మం బిడ్డలు వచ్చి హైదరాబాద్లో కొలువులు చేసే పరిస్థితి లేదు, వరంగల్ వాళ్ళకి లేదు, ఆదిలాబాద్ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? కాబట్టి హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధానిలో అన్ని జిల్లాలకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఆ విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వాళ్ళకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు మార్చుకొని వచ్చేసి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. ఆ విధంగా ఇది ఎక్కడ? ఉద్యోగ సంఘాలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి డిఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క జోనల్ వ్యవస్థను మలిచేశారు. కాబట్టి జిల్లాల వ్యవస్థ, ఇప్పుడున్న జిల్లాల వ్యవస్థ ఎక్కువ జిల్లాలు ఉంటాం కాదు, తక్కువ జిల్లాలు ఉన్నా లేకుంటే అది పరిపాలనకు అనువుగా ఉండాలి. అసలు మౌలిక వసతులు లేవు, కలెక్టర్ కార్యాలయాలు అట్టహాసంగా పెట్టారు. కొన్ని జిల్లాలు అయితే 2 నియోజకవర్గాలు 1 జిల్లా, 3 నియోజకవర్గాలు 1 జిల్లా, చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏది పడితే అది ఏమైనా చాక్లెట్లు అంటే ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేసినట్టు కేక్ కట్ చేసిండు జిల్లాలని. ఆయన అదృష్ట సంఖ్య 36, 33గా 33 అదృష్ట సంఖ్య కోసమే ట్రై చేస్తే 15 చేయొచ్చు, 24 చేయొచ్చు. అదృష్ట సంఖ్య కోసమే పెట్టారు అది. అవునండి, 15 కూడా చేయొచ్చు కదా. 10ని 15 చేసినా 6 అవుతుంది, 24 చేసినా 6 అవుతుంది. డిమాండ్లు ఉంటాయి కదా. ఇప్పుడు కొత్త జిల్లాలు హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ లో డిమాండ్ ఉంది, మరి హైదరాబాద్ ఎందుకు చేయలేదు ఆ రోజు? హైదరాబాద్ కూడా పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు మన కొత్త నగరం వచ్చింది, ఇప్పుడు సైబరాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు ఇట్లా ఉండే, మరి ఇక్కడ కూడా చేయాలి కదా. సికింద్రాబాద్ జిల్లా అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం ఉంది ఇక్కడ, కొంతమంది డిమాండ్ కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సూచనలు ఇచ్చినా తీసుకుంటామంటే, వీళ్ళు మాట్లాడితే నోరు తెరిస్తే మటన్ కొట్టు మస్తాన్లే, ముక్కలు చేస్తారట, తోలు తీస్తారట. ఏందండి భాష అది? ఓకే, ముక్కలు చేయటం ఏందండి? ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రిని ముక్కలు చేస్తే ఊరుకుంటాం? కాంగ్రెస్ కార్యకర్తలు చేవ తెచ్చిన వాళ్ళు అనుకున్నారా?
ముక్కలు చేసే లోపే ముక్కులు కోసి మూసీలో పడేస్తాం. Okay, ఖబర్దార్ right. ఇంకోసారి ఆ మాట మాట్లాడితే గనక తోలు తీసి హుసేన్ సాగర్ లో వేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, అరే నీకు నచ్చింది రా చెప్పు బాబు, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే రండి, మేము స్వీకరిస్తాం, మీ సూచనలు పరిగణలో తీసుకుంటామని ఒక ప్రజాస్వామ్య పందాలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ముక్కలు చేస్తారట ముఖ్యమంత్రిని. ఏమిటంటే అసలు వీళ్ళు మనుషులా రౌడీలా, ఎమ్మెల్యేలా రౌడీలా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. ముళ్ళును ముళ్ళుతో తీసే సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. కాబట్టి మనం ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. మేము అన్నాం, ఇగో ఈ ఉస్నాబాద్ డిమాండ్ ధర్నా జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని దాన్ని ఏ జిల్లాలో గలపాలనేది ప్రజల యొక్క డిమాండ్ బట్టి మనం చేయాలా వద్దా. చాలా మంది ఇప్పుడు నైస్ ఎంత ఉండాలో, జిల్లా 80 కిలోమీటర్లు దాటొద్దు, 80 కిలోమీటర్లు దాటితే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి వాస్తవంగా, అంటే జిల్లా కేంద్రం నుంచి. ఇక ఎన్నో భౌగోళిక పరమైనటువంటి శాస్త్రీయ ఆధారాలను వదిలిపెట్టి అదృశ్య సంఖ్య కోసం కేక్ కట్ చేసినట్టు జిల్లాల మొత్తం పటా 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 6 సంఖ్య కోసం కట్ చేసినట్టు అస్తవ్యస్తమైన జోనల్ వ్యవస్థ ద్వారా ఇవాళ 46 జీవో నిరుద్యోగుల పైన పిడుగు పడేసాడు గత ముఖ్యమంత్రి. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, పరిష్కారం కావాలంటే కేసీఆర్